నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. అగ్ని పరీక్షలో మిమ్మల్ని చూసిన తర్వాత డాడీ రియాక్షన్ ఏంటి? అసలు యాక్చువల్లీ నేను అగ్ని పరీక్షకి రావడానికి హిస్ లైక్ ఎప్పుడు హి నెవర్ టాక్స్ టు మీ. ఇదంతా అయిన తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ హిమ్ ఫిజియో, ప్యారలైజ్ అయిన తర్వాత కొంచెం ఫిట్‌నెస్ నాలెడ్జ్ ఉండేసరికి మనం ఫిజియో ఇయ్యడం స్టార్ట్ చేసాం మా డాడీకి. అప్పటి నుంచి కొంచెం హి స్టార్టెడ్ టాకింగ్. దాని తర్వాత హిస్ లైక్ ఇలా అగ్ని పరీక్షలో కామనర్స్ ఎళ్ళొచ్చంట గదా! నువ్వు అప్పుడెప్పుడో ట్రై చేసి మానేసావు. ఎందుకు మానేసావో నాకు తెలీదు. ఎళ్లి ట్రై చెయ్యి అని తనన్నారు. దాని తర్వాత ఐ ఫెల్ట్ ఇంకా టైమ్ వచ్చింది. సంథింగ్ వి హావ్ టు గెట్ ఔట్ ఆఫ్ మై రెగ్యులర్ లైఫ్. ఫిట్‌నెస్ ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. సమ్‌వేర్ ఐ హావ్ టు గెట్ ఎ స్టెప్ అప్. కెరియర్ బిల్డ్ చేసుకోవాలి. సమ్‌వేర్ ఇంకా ఫైనాన్షియల్ సపోర్ట్ నాకు నేను తెచ్చుకోవాలి. ఐ కెనాట్ డిపెండ్ ఆన్ సమ్‌వన్ అని నాకు చిన్నప్పటి నుంచి అదే ఉండే. నౌ సమ్‌వేర్ ఐ యామ్ ఇన్ మై కంఫర్ట్ లెవెల్. వస్తున్నాయి గదా! చాలు జాబ్ చేసుకుంటే అన్న ఏరియాకి వచ్చేసాను. నౌ ఐ హావ్ టు గెట్ ఔట్ ఆఫ్ ఇట్. ఎప్పుడు నేను నా కంఫర్ట్ జోన్‌లో ఉండను. ఐ యామ్ ఇన్ థట్ బాక్స్ అని నాకు అనిపించింది. వెన్ ఐ ఈ అడ్వర్టైజ్‌మెంట్ వచ్చిన వెంటనే ఐ ఫెల్ట్ తను కూడా నాతోనే టీవీ చూస్తున్నప్పుడు వచ్చింది. తను నా మొహం చూసి ఎళ్ళొచ్చు గదా! అని అన్న వెంటనే మా డ్యాడీ నన్ను ఎప్పుడేం అడగలేదు. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. లైఫ్‌లో ఒక పాయింట్‌లో నుంచి మనం బయటికి రావాలి. నేను ఈ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ఐ వాస్ లాక్డ్ ఇన్ సమ్ బబుల్. ఎందుకు వై వుడ్ ఐ నాట్ టాక్ టు అంటే నాకు ఎలా అయిపోయిందంటే, మనకు అవసరమా ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో మనల్ని మనం పెట్టుకోవడం? ఆ కంఫర్ట్‌లో ఇప్పుడు నా పొజిషన్ సేఫ్ ఉంది. నా పొజిషన్‌లో నేను ఉంటే సరిపోద్ది అన్న పొజిషన్‌లో నేను ఉన్నా. సమ్‌వేర్ ఐ ఫెల్ట్ ఈ బబుల్ క్రాస్ అయితేనే నా లైఫ్ వేరే స్పాట్‌కెళ్తుంది. నేను ఎప్పుడు ఆ బబుల్ క్రియేట్ చేసుకోలేదు. ఒక 6, 7 మంత్స్ నుంచి ఐ యామ్ ఇన్ థట్ బబుల్. ఎందుకంటే ఫాదర్‌కి అలా ఉండడం వల్ల, ఇవన్నీ ఫైట్ జేసి వచ్చాం గదా! ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఇంకా చాలు అన్న సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఇదయింది. సమ్‌వేర్ ఐ ఫెల్ట్ ఐయామ్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్. ఇంకా అవ్వాలి లైఫ్‌లో ఒక్క బబుల్‌లో ఉండిపోవద్దు అన్నప్పుడు అగ్ని పరీక్ష దానికి నేను వీడియో పంపాను. అసలు నేను వస్తుంది రాదు అనుకోలేదు. చాలా మంది పంపారు. అండ్ దే రివర్టెడ్ బ్యాక్. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే గాడ్ యాహ్! బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఐ బిలీవ్ ఇన్ గాడ్ చాలా. ఎందుకంటే మేబీ ఎక్కడో నేను నమ్మేదాన్ని గాదు. ఏంటిలే మన లైఫ్ ఎంత కష్టంగా ఉంటే ఏం నమ్ముతాం. అంత నమ్మే వాళ్ళకి లైఫ్ చాలా బావుంటది. అసలు సెట్ ఉంటది. అప్పుడు నమ్మాలేమో. మనకంత పాత్ పెట్టేస్తే మనం నడవాలి అనుకున్న క్యాండిడేట్‌ని నేను. కానీ తర్వాత అర్థమైందేంటంటే కష్టాల్లో నుంచి బయటకొచ్చే వాళ్ళకి దేవుడి ఆశీస్సులు ఎక్కువుంటాయి. సమ్‌వేర్ నువ్వు ఎఫర్ట్ పెట్టకుండా అయిపోవాలి, లక్‌తోటి రావాలంటే నా లైఫ్‌లో ఏది రాలేదు. సమ్‌వేర్ ఎక్కడో శక్తి ఉంది. నాలో ఆ శక్తి వచ్చిందంటే దేర్ ఈస్ సమ్‌వన్ పుషింగ్ ఫ్రమ్ మీ. లోపల నుంచైనా దే సే ఇట్స్ జస్ట్ ఎన్ ఎనర్జీ దట్స్ పుషింగ్ యూ. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి ఫీల్ అవుతామో మనకు తెలీదు గానీ, ఆ పుష్ లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఉండేదాన్నే గాదు. ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ గాడ్. నేను ఎప్పుడైనా ఎవరికీ ఏం షేర్ చేసుకొని పొజిషన్స్ ఉన్నప్పుడు, ఐ ఫెల్ట్ చాలా లో ఉన్నప్పుడు టెంపుల్‌కెళ్ళి కూర్చొని, ఏడ్చి అన్నీ అయిపోయి, సెట్ అయ్యి బయటకొచ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్‌కి గూడా చెప్పుకోలేనివి, ఫ్యామిలీకి గూడా చెప్పుకోలేనివి, ఎళ్లి టెంపుల్‌లో చెప్పుకొని, అన్నీ సెట్ అయిన తర్వాత బయటకొచ్చినవి చాలా ఉన్నాయి. సో, సమ్‌వేర్ దేవుడనేటోడు ఉంటాడు. మనం నిజాయితీగుంటే లైఫ్ ఎళ్తుంది. టైం పడతది. మేబీ ఆ టైం రావాలంటారు గదా! ఆ టైం వస్తది. విల్ గో అండ్ హిట్ థట్ స్పాట్. సూపర్. స్ట్రాంగ్ వుమన్ ఇంకసల ఏడవకూడదు. యెస్. అంటే మీది ఎంత హార్ట్‌లో ఎంత పెయిన్ ఉంటే ఇంత బరస్ట్ వస్తది అది అర్థమయింది. ఎంత ఓపెన్‌గా నెవర్ టాక్డ్ అబౌట్ ఆల్ థిస్. ఇంత మాట్లాడుతుంటే నౌ మై ఎమోషన్స్ ఆర్ గెట్టింగ్ ఔట్. నేనెప్పుడు ఎవరితోని నాకివి ట్రూ. జరిగాయి, ఇది అని చెప్పలేదు గదా! సడెన్‌గా చెప్పడం అలవాటవుతుంది ఇప్పుడే. ఇదే అలవాటవుతుంటే నాకు తెలియకుండా నేను ఏడుస్తున్నా. యాక్చువల్లీ ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మాతోటి ఒక డాక్టర్ కూర్చొని "నీకు మెంటలా? నువ్వు కరెక్టే ఉన్నావా?" అని ఫిజియో ఒకరు చూస్తారు. సైకలాజికల్ టెస్ట్ అవుద్ది. తను మొత్తం నాతో మాట్లాడిన తర్వాత గంట తర్వాత "మీరెళ్లి థెరపిస్ట్‌తో మాట్లాడండి. మీరు మాట్లాడట్లేదసలు. అన్నీ లోపల పెట్టుకుంటే సరిపోదు. మాట్లాడాలి మీరు మనుషులతోటి" అంటే నేను మాట్లాడను యాక్చువల్లీ. అన్నీ లోపల పెట్టేసుకొని దానిలో నేను స్ట్రాంగ్ అయిపోతాను గానీ చెప్పనసలు. పీపుల్‌కి తెలీదు. చాలా తెలీదు నా గురించి. ఫినాన్షియల్‌గా స్ట్రగుల్ అయినటువంటివి ఓహ్! ఏమున్నాయి మీ ఫినాన్షియల్‌గా లైఫ్‌లో? అంటే అంటే మై లైక్ సిస్ పేరెంట్స్‌ని చూసుకోవాలి. హ్మ్. అక్క చదువుకుంటున్నారు. హ్మ్. అక్క ఎడ్యుకేషను. మీరు చిన్నప్పుడే ఎడ్యుకేషన్ చేస్తూ దీంట్లోకొచ్చారు. హ్మ్. ఐ థింక్ మీరు ఒక్కలే వన్ ఆఫ్ ది ఇన్‌కమ్ సోర్స్ ఎంటైర్ ఫ్యామిలీ. అవును. రైట్? సో, ఆ టైంలో ఎలా ఫైట్ చేశారు? మీరు ఎలా అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు? అంటే ద రియల్ స్ట్రగుల్ స్టార్టెడ్ ఎప్పుడంటే మై సిస్టర్ తను ఇండియా నుంచి బయటికెళ్ళిపోయింది.
టు స్టడీ. మేము ఒక క్రాస్ బడ్జెట్ యేసుకొని, ఆ బడ్జెట్‌లో అయిపోద్ది తన ఎంబీబీఎస్ అనుకున్నాము. దానికి అసలు త్రిబుల్ అయిపోయింది. సమ్‌వేర్ మా మదర్ గూడా చాలా అప్పులు జేసేసి అన్నీ అయిపోయేసరికి ఇంట్లో ఇంకా సోర్స్ లేదు. మై మామ్ ఈజ్ హౌస్ వైఫ్. మా ఫాదర్ ఆ సిట్యుయేషన్‌లో లేరు. వర్క్ జేసే సిట్యుయేషన్. సమ్‌వేర్ ఇంట్లో ఎవరో ఒకరు షుడ్ కమ్ ఔట్ అండ్ డూ ద వర్క్. లేకపోతే ఇల్లు నడవదసలు. అప్పుడు నా చేతిలో ఉన్నది డాన్స్. నేనప్పుడు 6థ్ క్లాసే. నో వన్ విల్ గివ్ మీ ఎ జాబ్ ఫర్ థట్ ఎడ్యుకేషన్. అక్కడ నేను ఎక్కడెక్కడో చిన్న చిన్నగా ఈవెంట్స్ స్టార్ట్ చేస్తూ దాంట్లోనే నేను కెరియర్ బిల్డ్ చేసుకొని దాంట్లో 8 ఇయర్స్ డాన్స్‌లో పెట్టినప్పుడు సమ్‌వేర్ నాకు ఇప్పటికుంటది దాని మీద గివ్ అప్ ఇచ్చేసాను. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో నుంచి బయటకొచ్చేసిన ఐ నెవర్ వెంట్ బ్యాక్ టు వాట్ ఐ స్టార్టెడ్. ఎక్కడ నేను దేన్నైతే వదిలేసానో దాన్ని వదిలేసి మొత్తానికి లైఫ్ మొత్తం డైవర్ట్ చేసేసుకున్నా ఇన్సిడెంట్ తర్వాత అని అనిపించింది నాకు. బట్ సమ్‌వేర్ ఆ స్ట్రగుల్ లేకపోయుంటే ఈ మెచ్యూరిటీ గాని ఇదొచ్చేది గాదు నాకు. సమ్‌వేర్ థట్ హెల్ప్డ్ మీ ఎ లాట్. లైఫ్‌లో రూపాయికి వాల్యూ తీసి పెట్టమంటే ఐ కెన్ డూ దట్ బికాజ్ ఐ నో. ఒకప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి మనకి ర్యాపిడోలు అవి ఇవి ఉండేవి గాదు. ఆటోలు అప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వదలండి అంటే 200, 300 అడిగేవాళ్ళు హైదరాబాద్‌లో అప్పట్లో. అది గూడా ఎందుకు కట్టడం మనం నడుచుకుంటూ ఎళ్ళిన రోజులు, లేకపోతే ఇప్పుడు ఫుడ్ తింటే 200 ఎందుకు మనకి, ఎళ్లి పడుకుంటే అయిపోద్ది గదా! అలాంటి సిట్యుయేషన్స్ జూసా నేను హైదరాబాద్‌లో. ఫుడ్ తినకుండా. అది గాదు అసలు మా అమ్మ గూడా అంత సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు గూడా, మా అమ్మ ఎప్పుడు నన్ను ఇంకొంచెం సంపాదియరా సరిపోద్దేమో అని అడగలేదు. షీ హాడ్ థట్ విల్ కానీ అడగలేదు. అంటే ఒక్కొక్కప్పుడైతే ఇప్పుడు రైస్ బెట్టుకుంటే పొద్దునకి ఉండదేమోరా! అన్న సిట్యుయేషన్స్ గూడా నేను చూసి ఐ కేమ్ టు దిస్. నౌ ఐ నో ద వాల్యూ. ఒక బౌల్‌లో ఫుడ్, కర్రీ ఉండడానికి వాల్యూ చాలా మందికి తెలీదు. ఐ ఫెల్ట్ ఎక్కడో కొంతమందికి ఫుల్ అన్నం పెట్టేస్తే, అన్నం ఆకలేసినంతే తింటారు. ఫుడ్డే లేనోడికి తెలుస్తది. ఆ ప్లేటే లేనోడికి తెలుస్తది ఫుడ్ వాల్యూ. సమ్‌వేర్ అవన్నీ తెలుసుకోవడానికి స్ట్రగుల్ లేకపోతే నాకు తెలిసేది గాదు. బికాజ్ మై మామ్ వాస్ ఫ్రమ్ ఎ రిచ్ ఫ్యామిలీ. మా ఫాదర్ గూడా మంచి ఫ్యామిలీ నుంచే. దే కేమ్ ఔట్ ఆఫ్ థట్ బికాజ్ దేర్ లవ్ మ్యారేజ్ వల్ల నో ఫ్యామిలీ వాస్ సపోర్టింగ్ దెమ్. వాళ్ళొచ్చి వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పాయింట్ వరకు బావున్నారు. దాని తర్వాత స్ట్రగుల్ స్టార్ట్ అయ్యాయి. సమ్‌వేర్ ఇదంతా అవుతుంటే మై సిస్టర్ వాస్ లైక్ తను గూడా వదిలేసి ఎల్డు అన్న పొజిషన్‌లో ఉన్నా గూడా మై మామ్ నెవర్ ఆస్క్డ్ అస్ కి వదిలేసి వచ్చేసేయరా ఎంబీబీఎస్ కష్టమవుతుంది. ఇంకా పెట్టలేకపోతున్నాను నేను అని మా అమ్మ ఎప్పుడు అనలేదు. అండ్ సమ్‌వేర్ మాకు గూడా అనిపియలేదు. ఎందుకంటే తనుగైనా బిల్డ్ అయితే మా లైఫ్ బిల్డ్ అయిపోద్ది అన్న పొజిషన్‌లో మేముండే. సమ్‌వేర్ డాక్టర్ ఈస్ ఎ వెరీ లాంగ్ గోయింగ్ థింగ్. ఇప్పటికి చదువుతూనే ఉంది తను. బట్ దిస్ ఆల్ హెల్ప్డ్ మీ టు గెట్ స్ట్రాంగర్. అండ్ ఇది దీంట్లోకొచ్చి 3 ఇయర్స్ అవుతుంది. 3-4. ఇప్పుడు ఇది ఓకేనా? సెటిల్డేనా? మంచి ప్యాకేజ్ సెటిల్డ్. గాని, యాహ్! యాహ్! ఇట్స్ పర్సనల్ వెరీ కంఫర్టబుల్ నౌ. నాకెప్పుడు ఏదైనా కంఫర్టబుల్ అయిపోతే భయమేస్తది. అయ్యో! ఏంటి ఇంత ఈజీగా అయిపోతున్నాయి మనకు అవ్వవు గదా! మనం ఎఫర్ట్ పెట్టకపోతే మనకంత కష్టం గాకపోతే అది మన చేతిలో ఉండదు అన్న ఫీలింగ్ నాది. ఇది గూడా నాకేం ఈజీగా రాలే ఆ జాబ్. చాలా నేర్చుకోవాలి, చాలా చదవాలి. ఇట్స్ ఆన్ గోయింగ్ ఎప్పుడు. ఫిట్‌నెస్ ఈజ్ లైక్ ఎప్పుడు ఏ కొత్త ఇంజ్యూరీ వస్తుందో తెలీదు. దాని గురించి చదవాలి. డాక్టర్ దానికి సర్జరీ చేసేస్తారు. దాని తర్వాత ఆ పర్సన్‌ని మళ్ళీ మనం తన రెగ్యులర్ లైఫ్‌లో ఎలా చేయాలి? అవన్నీ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఇట్స్ ఆన్ గోయింగ్ ఎవ్రీ టైమ్. బట్ సమ్‌వేర్ ఇప్పుడు నాకొక రెస్పెక్ట్ ఉంది. నేను జెప్తే ఇంతమంది వింటారు అన్న పొజిషన్‌లో నేను స్టక్ అయిపోయా. సమ్‌వేర్ ఐ హావ్ టు గెట్ ఔట్ ఆఫ్ ఇట్. అందుకు దిస్ అగ్ని పరీక్ష దీనిలోకి రావడం జరిగిందసలు.